అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? కన్‌స్ట్రక్షన్ సిరీస్‌లో ఇది పార్ట్ 3. లాస్ట్ 2 వీడియోస్‌లో నేను కంప్లీట్‌గా గేమ్‌లో ఉన్న ప్రాప్స్ అన్నీ చెప్పాను. లేటెస్ట్ అప్డేట్ వరకు వచ్చిన ప్రాప్స్ అన్నీ. ఈ వీడియోలో మనం ప్రాప్స్‌ని మూవ్ ఎలా చేయాలి అండ్ రొటేట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. అందులో ముఖ్యంగా ఫస్ట్ మూవ్ అండ్ రొటేట్ కాకుండా సేవ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం ఒక డ్రోన్ అయితే ఆన్ చేసుకుందాం. ఎందుకు అంటే వీ హ్యావ్ టు ఫిట్ దిస్ బిల్డింగ్, ఏదైతే B25 బిల్డింగ్ అయితే ఉందో దాన్ని మనం ఈ ఎంటీ స్పేస్లోనైతే ఫిల్ చేయడానికి ప్రయత్నిద్దాం. అందుకు అందరూ ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే RGS మోడ్ ఆన్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఇక్కడ కనబడతా ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. లేదు అనుకుంటే మనకు వద్దు అనుకుంటే RGS మోడ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక చీట్ కోడ్. లేదు నాకు ఇంకా షార్ట్కట్ కావాలి అంటే మోడ్ ఆన్ అని ఉంటుంది, MODON. అది టైప్ చేసినా సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది, సేమ్ ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ బంద్ చేసుకోవాలి అనుకున్న మోడ్ ఆఫ్, MODOFF. ఇన్ ద సేమ్ వే MDON కూడా చేసుకోవచ్చు, MDON. నెక్స్ట్ ఆఫ్ అంటే MDOFF, MDOFF. ఫస్ట్ అయితే నేను ఆన్ అయితే చేసుకున్నా, మోడ్ ఆన్ అయితే ఆన్ చేసుకున్నా. RGS మోడ్ అనగా కంప్లీట్గా మన సిటీని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే P10 అనే ప్రాప్ అయితే తీసుకుంటాను. ఇది జనరేటర్, ట్రాన్స్ఫార్మర్ కూడా అనొచ్చు. దీన్ని మనం ఫస్ట్ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ ఎలా చేయాలి అంటే ఆ ప్రాప్ని పట్టుకోగానే కొంచెం ఇటు అటు అని మన ఫింగర్ని మూవ్ చేయగానే ప్రాప్ కూడా మూవ్ అవుతుంది. ఫస్ట్ అయితే మీరు ప్లేయర్ క్యారెక్టర్ యొక్క కెమెరా నుంచి చూసుకోవచ్చు, ఐస్ నుంచి, లేదంటే సెకండ్ ఇది ఇట్లా చూసుకోవచ్చు అండ్ ఇట్లా కంట్రోల్ చేయొచ్చు. ఫింగర్స్ని మనం ఇటు అటు తిప్పుతూనే ఉండాలి. తిప్పుతుంటే ప్రాప్ కదులుతూ ఉంటుంది. ప్రాప్ అంటే ఈ ఆబ్జెక్ట్స్. దాన్ని తీసుకొని అయితే మనం ముందర వరకు తీసుకువెళ్ళచ్చు. ఎప్పుడైతే మనం ఫింగర్ దాని మించికి తీసేస్తామో అప్పుడు అది ఆగిపోతుంది. అట్లానే మనం దీన్ని తీసుకొని చాలా దూరం వరకు వెళ్ళొచ్చు. ఇట్లా కొన్ని గ్లిచెస్ అయితే వస్తాయి. గ్లిచెస్ అయితే వచ్చినా కానీ ప్లేయర్ చనిపోతాడు. గ్లిచెస్ రాకుండా ఉండడానికి ఇన్ఫినిటీ హెల్త్ 9129 అయితే చీట్ కోడ్ అయితే డైల్ చేయండి. ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే మీరు మొత్తం కంప్లీట్ హోల్ ప్రాజెక్ట్ చేసి లాస్ట్లో ప్లేయర్ చనిపోతే మాత్రం ప్రాజెక్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ రాదు, మళ్ళీ మీరే ఫస్ట్ నుంచి చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్స్ట్ నేను డ్రోన్ ఆన్ చేసుకుంటా. నాకు ఆల్రెడీ 2 చెప్పేసిన. థర్డ్ది డ్రోన్ ఆన్ చేసుకొని మనం కంట్రోల్ చేయొచ్చు ప్రాప్స్ని. పెద్ద కంట్రోల్ చేసేటప్పుడు మనం డ్రోన్ ఆన్ చేసుకోవచ్చు. డ్రోన్ ఆన్ చేసుకొని మనం చూస్తుంటే మన కంప్లీట్ సినారియో మొత్తం కనబడుతుంది. మీకు మూవ్ చేసి చూపిస్తా. X ప్లేస్ వస్తగానే నెక్స్ట్ సైడ్ వెళ్తుంది ముందడికి. ప్లేయర్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ప్లేయర్ స్పాన్ లొకేషన్కి X+ అనే డైరెక్షన్. Z+ వస్తే బ్యాక్, Z- వస్తే ఇట్ సైడ్. ఇన్ ద సేమ్ వే ఇలాగే మనకి 4 డైరెక్షన్స్ అయితే మనం పోవచ్చు. ఆ తర్వాత Y+ అండ్ Y- ఏంటివి అంటే హైట్. Y+ వస్తే మనకి పైకి వెళ్తుంది, Y- క్లిక్ చేస్తే కిందికి వస్తుంది. మీరు చూసుకోవచ్చు భూమి కింది వరకు కూడా వెళ్తుంది. స్పీడ్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి అని ఒక డౌట్ కూడా ఉంటుంది. స్పీడ్ ఆప్షన్ ఏంటి అంటే స్పీడ్ మీద క్లిక్ చేస్తే సూపర్ ఫాస్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏ ప్రాప్ అయితే మనకి స్లోగా మూవ్ అవుతుందో అది చాలా స్పీడ్ అవుతుంది. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్పీడ్ అయితే నేను ఇంక్రీజ్ చేశాను. స్పీడ్ అండ్ నార్మల్ అయితే ఉంటుంది. స్పీడ్ క్లిక్ చేసి పైకి అనగానే చాలా స్పీడ్ తోటి పైకి వెళ్తుంది అండ్ కిందికి కూడా వస్తుంది. ఒకవేళ మనం స్లో చేసామనుకోండి, అంటే నార్మల్ స్పీడ్కి వచ్చామనుకోండి, రెగ్యులర్ స్పీడ్లోనే ప్రాప్ అనేది మూవ్ అవుతుంది మనకు పైన X+ X- అనేది క్లిక్ చేసేటప్పుడు. ఆ తర్వాత మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు ఇక్కడ మూవ్ అయితే నేను చేస్తున్నా. కాపీ అనేది ఎలా చేయాలి అంటే సేమ్ దాని మీద కాపీ మీద క్లిక్ చేస్తే ఆ ప్రాప్ అనేది కాపీ అయిపోతుంది. ఇట్లానే నేను తీసుకొని ముందరికైతే వెళ్తున్నా X+ క్లిక్ చేసుకుంటూ. ఇంకోటి కాపీ చేసినా కానీ చేయొచ్చు. నెక్స్ట్ డిలీట్ ఆప్షన్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇవి గాలిలో ఉన్నాయి ప్రాప్స్. వాటిని మనం భూమి మీదకి తీసుకొద్దాం. మూవ్ చేస్తున్నా. నెక్స్ట్ దాన్ని కిందికి అంటున్నా. మనం ఇట్లా హ్యాండ్ తోటి కూడా డిఫాల్ట్గా మనం చేయొచ్చు.
నెక్స్ట్ మనం ప్రాప్ని అయితే డిలీట్ చేస్తున్నాం. సో డిలీట్ మీద క్లిక్ చేయగానే ప్రాప్ డిలీట్ అయిపోతుంది. సో దీన్ని కూడా సేమ్ డిలీట్ చేయొచ్చు. ఇలాగే మనం ప్రాప్స్ని కాపీ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ ఒక ప్రాప్ ఇంకోటి కావాలంటే మళ్ళీ స్పాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ కాపీ అయితే చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ ఆర్జిఎస్ మోడ్లో ఉన్న మూవ్. సో రొటేట్ ఆప్షన్ చూద్దాం. రొటేట్ ఆప్షన్కి వచ్చేసినాం. సో మూవ్ మీద క్లిక్ చేయగానే రొటేట్ ఆప్షన్ వస్తుంది. సో వై యాక్సిస్కి వచ్చేసరికి మన ఏదైతే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్కి 4 సైడ్స్ ఉన్నాయో 4 సైడ్స్ మనకి మార్చుకోవాలి అనుకుంటే Y+ లేదా Y- క్లిక్ చేసుకోవచ్చు. రొటేషన్లో కొన్ని ఎర్రర్స్ అయితే ఉంటాయి, అంటే గ్లిచెస్ లాగా. సో కొన్ని మీరు చాలా జాగ్రత్తగా చేయాలి రొటేషన్. అండ్ ఇప్పుడు మీరు X+ క్లిక్ చేస్తే ముందటి నుంచి రొటేట్ అవుతుంది కంప్లీట్గా. నేను మొత్తం కంప్లీట్గా మీకు రొటేషన్ అయితే చేసి చూపిస్తాను. సో ఇలా రొటేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం సెట్ చేసుకోవాలంటే నెక్స్ట్ సైడ్ నుంచి చూసుకోవచ్చు. అందుకనే డ్రోన్ ఆన్ చేసుకొని ఏదైనా ప్రాజెక్ట్ చేయడం బెటర్. నెక్స్ట్ Z+ మీద క్లిక్ చేద్దాం, అంటే Z యాక్సిస్లో క్లిక్ చేస్తే మనకి ఆ సైడ్ అలాగే ఉంటుంది, మన ఫ్రంట్ సైడ్ మిగతా అవన్నీ రొటేట్ అవుతాయి. సో ఇది రొటేట్ ఆప్షన్కి సంబంధించింది. సో ప్రాప్ అయితే మనం రొటేట్ చేసుకోవచ్చు. సో ఇది రొటేషన్కి సంబంధించింది, రొటేషన్ ఆఫ్ ప్రాప్స్. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని ఒక సైడ్లో పెడదాం ఈ ప్రాప్ని, సచ్ దట్ మన దగ్గర ఉన్న ఆ B25 బిల్డింగ్ అనేది మనం ఈ ఖాళీ ప్లేస్లో సెట్ చేయడానికి. సో నేను ఆల్రెడీ దీన్ని 2 సార్లు కాపీ చేసా. సో ఆల్రెడీ 2 కాపీ అయిపోయి. సో ఒకటి ఎడిట్ చేద్దాం. సో ఒక దగ్గర పెడదాం. నేను స్ట్రీట్ సైడ్కి పెట్టుకున్నాను ట్రాన్స్ఫార్మర్స్. సో అది కాకుండా నెక్స్ట్ మనం ఈ పెద్ద B25 బిల్డింగ్ని ఈ ఎంటీ స్పేస్ వైట్ టైల్స్లో ఫిట్ చేయాలి. సో ఫస్ట్ ఏం లేదు, బిల్డింగ్ మీద క్లిక్ చేయండి, పట్టేసుకోండి. తర్వాత స్పీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత నేను ఫస్ట్ అయితే మీకు ప్లేయర్ అనేది బయటికి రావడం బెటర్, ఎందుకంటే కొన్ని గ్లిచెస్ వల్ల మళ్ళీ ప్లేయర్కి ఏమైనా కావచ్చు. సో మళ్ళీ ఒకసారి నేను డ్రోన్ అయితే ఆన్ చేసుకొని చూపిస్తాను మీకు. సో బిల్డింగ్ని ఎలా ఫిట్ చేయాలనేది కూడా కంప్లీట్గా నేను చెప్పేస్తాను. సో మనకి యాక్సిస్ పరంగా చూసుకుంటే మనకి ఏదైతే యాక్సిస్ మనకు సెట్ కావాల్సిన యాక్సిస్ ఉంటుందో మూవ్లో, ఎక్సెస్ అయినా Z యాక్సిస్ అయినా అందులో మీరే సెట్ చేసుకోవాలి. అది డిపెండ్స్ అపాన్ యూ. సో నేను ఇక్కడ మీరు చూసుకుంటే X- క్లిక్ చేశాను. నెక్స్ట్ రొటేట్లోకి వచ్చేసి Y క్లిక్ చేశాను, ఎందుకంటే నాకు 4 ఫేసెస్ కావాలి కాబట్టి Y క్లిక్ చేశాను. సో అది వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని కంప్లీట్గా ఫిట్ చేయాలి. సో నెక్స్ట్ ఇటు వచ్చేస్తే నాకు బిల్డింగ్ గాలిలో ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో దాన్ని నేను Y- క్లిక్ చేసి హైట్ అనేది డిక్రీజ్ చేశాను. సో కిందికి వచ్చేసింది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ రోడ్ మీదకి వస్తుంది బిల్డింగ్. సో అందుకని మళ్ళీ X- క్లిక్ చేసి వెనక్కి వస్తే అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇటు సైడ్ చూసుకోవాలి, మళ్ళీ రోడ్ మీదకి వస్తుందా బిల్డింగ్ లేదా అనేది. సో రోడ్ మీదకి అయితే రావట్లేదు, ఫుట్పాత్ మీదకి ఉన్నా పర్వాలేదు. సో ఇంతవరకు మనం మూవ్ అండ్ రొటేషన్ అయితే నేర్చుకున్నాం. సో బిల్డింగ్ని అయితే మనం ఈజీగా ఫిట్ చేయొచ్చు విత్ ఇన్ సెకండ్స్లో. ఇప్పటివరకు అయితే మనం రొటేషన్ వరకు నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో స్కేల్ అండ్ సేవ్ ఎలా చేసుకోవాలని నేర్చుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. థ్యాంక్ యూ.